హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నయానికా స్టోరీ టైమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదామా? రెక్కల దేవత. కన్నయ్యకు 12 వయసులో విషజ్వరం వచ్చి హఠాత్తుగా తల్లి చనిపోయింది. వాడికి తల్లి అంటే పంచప్రాణాలు. తండ్రి చెంగయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా నాన్న అమ్మ కావాలి అంటూ తరచూ కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. తల్లిపోయి ఏడాదైనా ఇంకా నిద్రలో తల్లిని కలవరించేవాడు. అది చూసి జంగయ్య బంధువులు, నీకు పెళ్ళాం అవసరం లేకపోయినా కన్నయ్య ఆలనా పాలనా చూసుకోవటానికి తప్పక అమ్మ కావాలి. మా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకో అని జంగయ్యకు చెప్పసాగారు. దానికి తోడు వరుస కరువలతో విసిగిపోయిన జంగయ్య పల్లెలో ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి ఆ డబ్బుతో దాపులనున్న పట్నంలో చిన్న కిరాణా దుకాణం తెరిచాడు. అయితే పట్నంలో అద్దెలు ఎక్కువ గనక కాపురం మాత్రం పల్లె నుంచి మార్చలేదు. జంగయ్య చీకటితో వంట చేసి పట్నం వెళ్ళి రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చాక మళ్ళీ వంట చేసేవాడు. బడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చే కన్నయ్య తండ్రి వచ్చేంత వరకు ఎదురుచూపులు చూస్తూ ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉండవలసి వచ్చేది. ఇవన్నీ చూసి జంగయ్య తనకు ఇష్టం లేకపోయినా దూరపు బంధువైన జగదీశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. జగదీశ్వరు కాపురానికి వచ్చిన రోజే, మా కన్నయ్య కోసమే నిన్ను చేసుకున్నాను. తల్లి లేనివాణ్ణి నీ కన్న బిడ్డలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు జంగయ్య. ఆ మాత్రం నాకు తెలుసు అంటూ నవ్వింది జగదీశ్వరి. అయితే జగదీశ్వరి ఆ ఇంట అడుగుపెట్టి 3 నెలలు ముగియకముందే కన్నయ్య కష్టాలు ఆరంభమయ్యాయి. జంగయ్య పట్నంలో దుకాణం మూసేసరికి బాగా పొద్దుపోయి రాత్రయ్యేది. మళ్లీ తెల్లవారగానే దుకాణం తెరవవలసిన పరిస్థితి ఏర్పడింది. జంగయ్య ఇంటికి వారానికి ఒక్కరోజు మాత్రమే వచ్చేవాడు. దాంతో అడిగేవాళ్లు లేకుండా పోయిన జగదీశ్వరి కన్నయ్య చేత ఇంటెడు పని చేయించేది. స్వతహాగా నెమ్మదస్తుడైన జంగయ్య కొడుకు ఏం చెప్పినా భార్యను పల్లెత్తు మాట అనేవాడు కాదు. అందువల్ల ఏడాది తిరగకుండా ఆ ఇంట్లో జగదీశ్వరి ఆడింది ఆట పాడింది పాటగా తయారయ్యింది. ఒకరోజు ఉదయం బడికి బయలుదేరుతున్న కన్నయ్య చేతిలోని పుస్తకాలు విసురుగా లాక్కొని, నువ్వు చదువుకొని ఊరిని ఉద్ధరించేదేమీ లేదు. నీ తిండికే బోలెడు ఖర్చవుతోంది. నువ్వు ఈ రోజు నుంచి బడిమాని అడవికి వెళ్ళి ఎండు పుల్లలేరుకురా. వంట చెరుకు ఖర్చైనా తప్పుతుంది అన్నది జగదీశ్వరి. కన్నయ్యకు చదువంటే ప్రాణం. సవతి తల్లి బడి మానమనగానే వాడికి ఏడుపు వచ్చేసింది. నా చేత చదువు మానిపించొద్దు పిన్ని. సాయంత్రం బడి నుంచి వచ్చాక కావలసినన్ని పుల్లలు తెస్తాను అన్నాడు ఏడుపు గొంతుతో. సాయంత్రం చేయడానికి వేరే పనులున్నాయి, నడు నడు అంటూ జగదీశ్వరి కన్నయ్యను అడవికి పంపింది. కన్నయ్య నదిగట్టునే నడిచి వెళ్ళి మధ్యాహ్నానికి అడవి చేరాడు. వాడికక్కడ ఎండు పుల్లలు ఏరి మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని ఇల్లు చేరేసరికి చీకటి పడింది. ఈ 4 పుల్లలు ఏరుకుని రావడానికి ఇంతసేపా అంటూ విరుచుకుపడింది జగదీశ్వరి. ఆ రోజు మొదలు ఇంటి పనితో పాటు అడవికి వెళ్లి పుల్లలు తేవడం కన్నయ్యకు తప్పడం లేదు. శరీర కష్టం కన్నా చదువు మానవలసి వచ్చినందుకు మనసులో బాధపడసాగాడు. ఒకనాడు అడవిలో ఎండుపుల్లలు ఏరుతున్న కన్నయ్యకు రేగుపొదల మధ్య బంగారు రంగుతో మెరుస్తున్న ఈక ఒకటి కనిపించింది. అది బంగారు రంగుతో దగదగా మెరిసిపోవటమే కాకుండా సువాసనలు కూడా వెదజల్లుతోంది. కన్నయ్య ఆశ్చర్యంతో ఆ ఈకను అటూ ఇటూ తిప్పి చూస్తుండగా కళ్ల ముందు ఒక మెరుపు మెరిసినట్టయి ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఆ దేవతకు అందమైన రెక్కలున్నాయి. అవి బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి. చిన్న వయసులో కష్టపడుతున్న నిన్ను చూస్తుంటే జాలి కలుగుతోంది అన్నది రెక్కల దేవత. మా నాన్న సంపాదన తిండికే చాలక నేను చాలా కష్టపడవలసి ఉంది. అయితే నా బాధ మాత్రం చదువు మానేసినందుకే. నా మీద అంత జాలిగా ఉంటే మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు కనిపించలేదు అని అడిగాడు ఆశ్చర్యంగా కన్నయ్య. ఈ అడవిలో నా ఈక ఎవరి దగ్గర ఉంటే వారికే కనిపిస్తాను, ఇతరులకు కనిపించను. నేను నీకు సాయపడాలనుకుంటున్నాను.
నీ చేతిలోని ఈ ఈకతో నా రెక్కలను 3 సార్లు తాకావంటే బంగారు నాణాలు రాల్తాయి. వాటితో మీ దరిద్రం తీరిపోతుంది. నీకీ కష్టాలు తప్పుతాయి. నువ్వెళ్ళి హాయిగా చదువుకోవచ్చు అన్నది దేవత. ఆ మాటకు కన్నయ్య విని నవ్వి, కష్టపడకుండా సంపాదించిన డబ్బుతో తృప్తిగా బతకలేమని బడిలో మా గురువుగారు చెబుతుండేవారు. నీ బంగారు నాణాలు నాకు వద్దు అన్నాడు. కన్నయ్య మాటలకు ముచ్చటపడిన దేవత, అయితే నువ్వు పుల్లలు ఏరేదాకా నీతో కబుర్లు చెబుతాను. నీకు కష్టం తెలియదు అన్నది. దేవత చెప్పే మంచి మాటలు వింటూ ఆమె రెక్కలు విసురుతూ ఉంటే వచ్చే సుగంధభరితమైన చల్లటి గాలులతో సేద తీరుతూ సునాయాసంగా కట్టెల మోపు సిద్ధం చేశాడు కన్నయ్య. నా వీపు మీద కూర్చో, నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను. ఆ ఈకను ఎవరికంటా పడకుండా భద్రంగా దాచుకో. అది పోగొట్టుకుంటే నేను నీకు కనిపించను అంటూ దేవత అందమైన పెద్ద పక్షిగా మారిపోయింది. ఆ తరువాత కన్నయ్యను వీపు మీద కూర్చోపెట్టుకొని ఆకాశంలో ఎగురుతూ వచ్చి వాళ్ళ ఇంటి పెరట్లో దింపి వెళ్ళిపోయింది. రాత్రి వంటకు బియ్యం సిద్ధం చేస్తున్న జగదీశ్వరి, రోజు పెందరాడే ఇంటికొచ్చావేంటి? అయినా పెరటితోవన వచ్చావేంటి అని అడిగింది అనుమానంగా. పెరటిదోవన అడవికి అడ్డుదారి ఉందిలే అంటూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు కన్నయ్య. అది మొదలు కన్నయ్య దేవతా ఈకను పగలు భద్రంగా తన దుస్తుల్లో దాచుకునే, రాత్రుల్లో తల కింద దిండులో రహస్యంగా దాచేవాడు. అడవికి వెళ్ళగానే ఈకను తీసి చేతిలో పట్టుకోగానే దేవత ప్రత్యక్షమయ్యేది. దేవత కబుర్లు వింటూ కష్టం తెలియకుండా పుల్లలు ఏరుకునేవాడు. దేవత రోజూ వాణ్ణి ఇంటి వద్ద దిగవిడిచి వెళ్ళేది. ఆ రోజు కన్నయ్య పొరపాటున దిండు కింద దాచిన ఈకను తీసుకోవడం మరిచిపోయి అడవికి వెళ్ళిపోయాడు. పక్కలు సరిచేస్తున్న జగదీశ్వరికి కన్నయ్య దిండు కింద బంగారు రంగులో సుగంధాలు వెదజల్లుతున్న ఈక కనిపించింది. ఆ ఈకను చూడగానే జగదీశ్వరి కళ్ళు చెదిరిపోయాయి. ఆ ఈకను అప్పటికప్పుడే ఊళ్ళో ఉన్న స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్ళింది. దాన్ని పరిశీలించి చూసిన స్వర్ణకారుడు, ఇదంతా మేలిమి బంగారం, దీన్ని నాకు ఇస్తే 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. దీనిని అమ్మాలనుకుంటే నీ దగ్గరికే వస్తాలే అన్నది జగదీశ్వరి. ఆమె ఇంటికి వచ్చి తీయటి సున్ని ఉండలు తయారు చేసింది. సాయంత్రం కన్నయ్య రాగానే, ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావు నా తండ్రి అంటూ చెంగుతో వాడి మొహం మీద చెమట తుడిచి కొసరి కొసరి సున్ని ఉండలు తినిపించింది. జగదీశ్వరి కనపరుస్తున్న ఆప్యాయతకు కన్నతల్లి గుర్తుకు వచ్చి కళ్ళ నీళ్లు తిరిగాయి కన్నయ్యకు. ఇదే సమయమని జగదీశ్వరి బంగారు ఈకను చూపించి, ఈ ఈక నీ దిండు కిందకి ఎలా వచ్చింది? తల్లి లాంటి దాన్ని నా దగ్గర దాపరేకం దేనికి? దీనిని నీకు ఎవరిచ్చారో చెప్పు అని అడిగింది. కన్నయ్య రెక్కల దేవత గురించి అంతా జగదీశ్వరికి చెప్పి, అడవిలోకి వెళ్ళి ఈ ఈకను చేతిలో పట్టుకుంటే దేవత ప్రత్యక్షమవుతుంది అన్నాడు. మరునాడు ఉదయం జగదీశ్వరి, కన్నయ్య, నీకు చదువంటే ప్రాణం కదా, పాపిష్టిదాన్ని మధ్యలోనే చదువు ఆపించేశాను. ఈ రోజు నుంచి నా కష్టాలేవో నేను పడతాను, నువ్వు బడికి వెళ్ళు అన్నది. కన్నయ్య పుస్తకాలు తీసుకొని సంతోషంగా బడికి వెళ్ళాడు. వాడు అటు వెళ్ళగానే జగదీశ్వరి దేవత ఈకను కొంగుచాటును దాచుకొని ఒక గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరింది. అడవి లోపలికి వెళ్ళి ఈకను ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేతిలోని గొడ్డలితో పక్కనున్న చెట్టును నరుకుతున్నట్టు నటించసాగింది. అంతలోపి, ఆగు, అదేం పని? పచ్చని చెట్టుని నరకడం మహాపాపం అంటూ రెక్కల దేవత ప్రత్యక్షమయ్యింది. ఏం చేయమంటావు తల్లి, మా కన్నయ్య తెచ్చే 4 పుల్లలతో మా దరిద్రం తీరేదేనా అంటూ విచారంతో చేతులు తిప్పింది జగదీశ్వరి. కన్నయ్యను కష్టపెట్టకుండా చదువుకోనిస్తే నీకు నేను సహాయం చేస్తాను. చదువు లేకపోతే మనిషికి, ఈ అడవిలోని మనకు తేడా ఏమీ లేదు అన్నది దేవత. తప్పక చదివిస్తాను తల్లి, ఆ చేసే సహాయం ఏదో తొందరగా చెయ్యి అన్నది జగదీశ్వరి. నీ చేతిలోని నా ఈకతో నా రెక్కల మీద 3 సార్లు
తాకేవంటే బంగారు నాణాలు రాల్తాయి అన్నది దేవత. వెంటనే జగదీశ్వరి ఈకను దేవత రెక్కల మీద 3 సార్లు తాకించింది. రెక్కల నుంచి కొన్ని బంగారు నాణాలు రాలాయి. వాటిని చూసి అబ్బురపడిన జగదీశ్వరి మళ్ళీ ఈకతో దేవత రెక్కలను తాకించబోయింది. రోజుకు ఒక్కసారి మాత్రమే నాణాలు రాల్తాయి అంటూ దేవత అదృశ్యమయ్యింది. ఆ నాణాలతో ఇంటికి వచ్చిన జగదీశ్వరికి రాత్రంతా నిద్ర పట్టలేదు. అప్పటికప్పుడే అందరికన్నా ధనవంతురాలు కావాలని ఆత్రుతతో ఆలోచించింది. మరునాడు తెల్లవారగానే గొడ్డలిని భుజాన వేసుకొని అడవికి వెళ్లి ఈకను తీసి పట్టుకున్నది. మళ్ళీ వచ్చావెందుకు అంటూ దేవత ప్రత్యక్షమయ్యింది. నువ్వు నిన్న ఇచ్చిన నాణాలు పాత బాకీలు తీర్చడానికే సరిపోయాయి. ఇక కన్నయ్యను ఎలా చదివించని చెప్పు అన్నది జగదీశ్వరి విచారంగా. దిగులు పడకు, ఈకను నా రెక్కలకు తాకించు అన్నది దేవత. జగదీశ్వరి అలా చెయ్యడంతో రెక్కల నుంచి జలజలా బంగారు నాణాలు రాలాయి. వాటినంతా మూట కట్టుకున్న జగదీశ్వరి, ఈ ఎండలో నడవలేను, ఇంటి దగ్గర దింపు తల్లి అన్నది దేవతతో. పెద్ద పక్షి రూపమెత్తిన దేవత జగదీశ్వరిని తన వీపుపైన కూర్చోపెట్టుకొని బంగారు లెక్కలల్లారిస్తూ ఆకాశ మార్గాన బయలుదేరింది. అవకాశం కోసం చూస్తున్న జగదీశ్వరి తన చేతిలోని గొట్టలితో దేవత బంగారు రెక్కలను తెగనరకాలని ప్రయత్నించి అదుపు తప్పి అంత పైనుంచి కిందికి అగాధంలోకి పడిపోయింది. ఆమె చెంగులోని ఈక గాలికి ఎటో ఎగిరిపోయింది. ఆ తరువాత ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలియలేదు. భార్య కోసం 10 రోజులు వెతికిన జంగయ్య ఆమె జాడ కనిపించకపోయేసరికి ఇక పల్లెలో ఉండలేక వచ్చిన ధరకు ఇల్లు కూడా అమ్మేసి పట్నానికి మకాం మార్చేశాడు. పట్నంలోని పెద్ద బడిలో చదువుకునే కన్నయ్యకు తరచూ రెక్కల దేవత గుర్తుకు వచ్చేది. ఆ సంగతి చెబితే, అంతా నీ భ్రమ, పోనీలే, ఆ దేవత ఎన్నో మంచి మాటలు చెప్పిందన్నావు కదా, వాటిని ఆచరిస్తూ బాగా చదువుకొని జీవితంలో పైకిరా అనేవాడు జంగయ్య నవ్వుతూ.